నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 15వ శ్లోకము. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. సో భగవానుడు ఒక కర్మ సంపూర్ణంగా జరగడానికి 5 కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ ఆఫ్ 5 ఫ్యాక్టర్స్ చెప్పారు. అధిష్టానం, కర్త, కరణం, చేష్టాహ, అట్లాగే దైవం. సో ఈ 5టి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వల్లే ఒక కర్మ సంపూర్ణంగా జరుగుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః. సో ఇప్పుడు ఒక వ్యక్తి శరీరం ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ ఎట్లా చేసిన ఒక పనిని, ఒక కర్మని నిర్వహించినప్పుడు అతడు అంటే అది మంచి పన, చెడ్డ పన, ఏదైనా న్యాయం వా విపరీతం వా అంటే ఆ పని ఎటువంటిదైనా సరే, మంచిదా చెడ్డదా, లేకపోతే ధర్మమైందా అధర్మమైనదా, లేకపోతే శుభమైందా అశుభమైనదా, లేకపోతే శాస్త్రాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా, ఏదైనా సరే ఈ 3 కరణ అంటే శరీరము, మనస్సు, వాక్కుతో గనక ఒక పని నిర్వహిస్తే దానికి ఈ పంచైతే తస్య హేతవ, దానికి కారణము ఈ 5 ఫ్యాక్టర్సే తప్ప ఇంకోటి లేదు. సో భగవానుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు, ఈ ఒక జ్ఞానికి ఈ నాలెడ్జ్ పరిపూర్ణంగా ఉంటుంది. సో నేను ఈ 5 ఫ్యాక్టర్స్ కాదు, సో నేను ఒక సాక్షిని మాత్రమే, ఈ 5 ఫ్యాక్టర్స్ కోఆర్డినేషన్ వలన కర్మలన్నీ జరుగుతున్నాయి అని ఆ విచక్షణ ఉంటుంది. కాబట్టి అతడు ఇంకా ఆ కర్మల విషయంలో పొరపాటు పడడు. ఆ విషయం చెప్పడానికే భగవానుడు ఈ 5 ఫ్యాక్టర్స్ ఇలా ఉంటాయి కర్మలు జరిగేటప్పుడు, అవి తెలుసుకోండి అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.